Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈ రోజు మనము మోడర్న్ హిస్టరీలో అరైవల్స్ ఆఫ్ ద యూరోపియన్ చూద్దామండి. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎనీ స్టేట్ ఎగ్జామ్. ఓకే, సో ఇది ఆల్రెడీ ఇందులో నుంచి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. సో ఈ టాపిక్ లో నేను ఇంపార్టెంట్ మాత్రమే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్. ఓకేనా, ఇంపార్టెంట్ కీ పాయింట్స్ చెప్తున్నాను. సో ద ఫస్ట్ ఎవరనంటే ద పోర్చుగీసు. ఎప్పుడండి టైము 1394 టు 1460. సో పర్సనాలిటీ తీసుకుంటే ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే ప్రిన్స్ హెన్రీ. ఓకే, ద నావిగేటర్. ఇతని నిక్ నేమ్ ఏంటి? నావిగేటర్. ఓకేనా. తర్వాత ఇతను వచ్చేసి మెయిన్ గా కీ ఫిగర్ ఆఫ్ ద పోర్చుగీస్ అని అంటాము. నెక్స్ట్ 1487లో చూడండి ఇక్కడ బార్తలోమేవ్. ఓకే, ఇతను వచ్చేసి ద ఫస్ట్ నోన్ యూరోపియన్ టు రీచ్ ద ఇండియన్ ఓషన్ ఫ్రమ్ ద అట్లాంటిక్. ఓకేనా, ఇండియన్ ఓషన్ కి రీచ్ అయిన ఫస్ట్ పర్సన్ అని అంటాము. అందులో ఎవరండి? యూరోపియన్. ఫ్రమ్ ఎక్కడ నుంచి? అట్లాంటిక్ నుంచి. రిమెంబర్ దిస్, కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి రీచ్ అయ్యారు అని. తర్వాత పోర్చుగీసు దీనికి later గా ఏం పెట్టారు? క్యాప్ ఆఫ్ గుడ్ హోప్. గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ 1498లో మనకి అందరికీ తెలుసు వాస్కోడి గామా. ఆయన రావడం జరిగింది. ఇతను వచ్చేసి ఫస్ట్ పోర్చుగీస్ ఇండియాస్ ఆర్మడా. ఓకేనా. అండ్ ఇతను ఫస్ట్ టైం హీ డిస్కవర్డ్ ద న్యూ రూట్ టు ఇండియా. ఇక్కడ నుండి ఫ్రమ్ యూరోప్ నుండి న్యూ రూట్ డిస్కవర్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ యూరోపియన్ టు రీచ్ ఇండియా బై సీ. రిమెంబర్ దిస్, బై సీ. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెంట్ అండర్ ద ప్యాట్రోనేజ్ ఆఫ్ ఎవరు పంపించారు అనేది ఒకటి చెప్పారు. నెక్స్ట్ 1500 తీసుకుంటే పెన్డ్రో అల్వర్జ్. ఓకేనా, పెన్డ్రో అల్వర్జ్ cabral. సో he aimed at మేకింగ్ ఏ ట్రీటీ. తన యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఒక ట్రీటీని చేయడం. ఆ ట్రీటీ ఎవరెవరికి అంటే విత్ జమోరియన్ ఆఫ్ కాలికట్. అండ్ రిమెంబర్ ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, క్యాలికట్ కి కలకత్తాకి డిఫరెన్సెస్ ఉందా? ఉంటే ఏంటి? క్యాలికట్ ఎక్కడుంది, కలకత్తా ఎక్కడుంది? నాకు కమెంట్ సెషన్ లో పెట్టండి. ఓకే, నా చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, ఒక ట్రీటీని అయితే ఇతను చేయడం జరిగింది. అది ఎవరికి అని అంటే ట్రీటీ విత్ ఎవరితోటి? జమోరియన్ తోటి. అండ్ సెట్టింగ్ అప్ ఎందుకు అని అంటే సెట్టింగ్ అప్ ద పోర్చుగీస్ ఫ్యాక్టరీస్ ని వాళ్ళ ప్లేస్ లో ఏర్పాటు చేసుకోవడానికి. ఓకే. అండ్ తర్వాత హీ ర్యాన్ ఇంటూ కాన్ఫ్లిక్ట్ విత్ ద లోకల్ మర్చెంట్. లోకల్లో వర్క్ మర్చెంట్స్ ఉంటారు కదా, వ్యాపారం చేసుకునే వాళ్ళు. సో వాళ్ళతో కాన్ఫ్లిక్ట్ కూడా రావడం జరిగింది. తర్వాత 1502 వచ్చేసి వాస్కోడిగామా. అగైన్ ఇంపార్టెంట్. 1503లో ఫస్ట్ పోర్చుగీస్ ఫ్యాక్టరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే ఎక్కడండి? కొచ్చిన్. ఓకేనా. నెక్స్ట్ 1505లో సెకండ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎక్కడ ఏర్పాటు చేశారు? కెననూర్. ఓకే. నెక్స్ట్ 1503 టు 1504 వచ్చేసి పోర్చుగీస్ స్టేట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్. నెక్స్ట్ 1505 టు 1509. సో ఇక్కడ ఫ్రాన్సిస్కో డి అల్మేడా. సో ఇతను వచ్చేసి ఫస్ట్ పోర్చుగీస్ వైస్రాయి ఆఫ్ ఇండియా. రిమెంబర్, ఈ క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ లో అడిగారు. అండ్ బ్లూ వాటర్ పాలసీ, ఇది కూడా ప్రీవైక్యూనే ప్రీవియస్ క్వశ్చన్. ఓకేనా. అడాప్టెడ్ ద బ్లూ వాటర్ పాలసీ. ఎవరు బ్లూ వాటర్ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు? గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ క్రెడిటెడ్ విత్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద, ఏం కన్స్ట్రక్ట్ చేశారు? ఫోర్ట్ అంజీదేవా. ఇది కూడా పీవైక్యూనే. ఓకేనా. సో నెక్స్ట్ 1508. ఓకే, 1508లో వచ్చేసి అల్మైడా డిఫిటెడ్ జాయింట్ ముస్లిం. ఓకేనా, ఇది ఎంత ఇంపార్టెంట్ ఏమో కాదు. నెక్స్ట్ 1509 టు 1515 ఆల్ఫన్సో డి అల్బు. ఓకే, సో ఇక్కడ మనం ఆల్ఫాన్సో తీసుకున్నప్పుడు ఇతను వచ్చేసి రియల్ ఫౌండర్ ఆఫ్ పోర్చుగీస్ అని అంటారు. ఎవరండి రియల్ ఫౌండరు? ఆల్ఫాన్సో. ఈ ఫుల్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఆల్ఫాన్సో ఆల్బికా. సో ఎందుకంటే ఇక్కడ ఆల్ఫాన్సో వరకు ఒక పేరు ఉండి తర్వాత తర్వాత నేమ్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఇస్తారు. సో ఫుల్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సో హీ ఈస్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ ద పోర్చుగీస్ పవర్ ఇన్ ఇండియా. మరి ఇతని గురించి తీసుకుంటే ఇతను ఏం చేశాడంటే సెటప్ ద హెడ్ క్వార్టర్ ఇన్ కొచ్చిన్ లో హెడ్ క్వార్టర్ ని ఏర్పాటు చేశారు. ప్రొపగేట్ ద క్రిస్టియానిటీని ప్రొపగేట్ చేశారు. అండ్ సతీ అబలిషన్ టైంలో ఇతని కంట్రోల్లోనే ఉంది, అబలిషన్ ఆఫ్ సతీ టైం. ఓకేనా. సో ఇది క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 1529 టు 1538 తీసుకుంటే నైనో ఈ చున్హా. సో నైనో డి చున్హా. సో నైనో తీసుకుంటే 1530లో హీ ట్రాన్స్ఫర్డ్ ద గవర్నమెంట్ హెడ్ ఆఫీస్ ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. హీ ట్రాన్స్ఫర్ ద గవర్నమెంట్ హెడ్ ఆఫీస్ ఎక్కడ నుండి?
ఫ్రమ్ కొచ్చిన్ టు గోవా. రిమెంబర్ దిస్ అడుగుతారు క్వశ్చన్. రిమెంబర్. నెక్స్ట్ సో ఇంపాక్ట్ ఆఫ్ ద పోర్చుగీస్. ఇంపాక్ట్ తీసుకుంటే దే బిగెన్ ద ప్రొపగేట్ ద క్రిస్టియానిటీని ప్రొపగేట్ చేయడము ఎక్కడ మలబార్ అండ్ కొంకన్ కోస్ట్. రిమెంబర్. 1540లో ఆల్ టెంపుల్స్ ఆఫ్ గోవా వర్ డిస్ట్రాయిడ్. ఓకే. నెక్స్ట్ క్రిస్టియన్ మిషనరీస్ స్టార్టెడ్ క్రిస్టియన్ మిషనరీస్ దే స్టార్టెడ్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్. స్కూల్స్ కాలేజ్ స్టార్ట్ చేశారు. మరి ఈ భాష ఏంటండి? భాష ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? నేటివ్ లాంగ్వేజెస్. అండ్ దే బ్రాట్ ద ప్రింటింగ్ ప్రెస్ టు ఇండియా. రిమెంబర్ ఇది పీవైక్యూనే. అండ్ సెవెరల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ డచ్. 1596 తీసుకుంటే ఇక్కడ మనకి కార్నెలియస్ డి హంట్మ్యాన్ అని అంటారు. సో ఇతను వచ్చేసి మనకి ఫస్ట్ డచ్ ట్రావెలర్ టు రీచ్ ఇండియా. ఓకేనా? ఫస్ట్ ఎవరండి ఇతను? ఫస్ట్ డచ్ ట్రావెలర్, ఇండియాకి వచ్చిన ఫస్ట్ డచ్ ట్రావెలర్. రిమెంబర్. 1602లో తీసుకుంటే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అసలు అందరికీ ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్నాం కదా, అన్నిటికీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకు అంటున్నాం ఐడియా ఉందా? సో వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు చూసుకోవాలి, లొకేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సో 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫస్ట్ డచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారండి? మసూలీపట్నం. ఎక్కడ? ఆంధ్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ పీవైక్యూ అడిగారు, సో చూసుకోవాలి. డిఫరెంట్ స్టేట్ ఎగ్జామ్లో కూడా సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. నేను అన్ని ఎగ్జామ్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ గ్యాదర్ చేసి ఆ పాయింట్ ఇంపార్టెంట్ వేలో చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఫ్యాక్టరీ వాజ్ ఎక్కడ సెట్ చేశారు? ఓకేనా? పెట్టోపల్లి. ఓకే, నిజాంపట్నం. నెక్స్ట్ 1610 ఇక్కడ డచ్ వాళ్ళు ఒక ట్రీటీ సైన్ చేశారండి. ఓకేనా? దే సైన్ డే ట్రీటీ విత్ ఎవరితోటి అంటే కింగ్ ఆఫ్ చంద్రగిరి. ఏ రాజుతో? చంద్రగిరి కింగ్ తో. అండ్ దే ఎస్టాబ్లిష్ ద హెడ్ క్వార్టర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు? పులికాట్. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్, పులికాట్ ఎక్కడ ఉందని మీరు నాకు డిస్క్రిప్షన్ లో పెట్టండి. హియర్ దే మీంటెడ్ దేర్ గోల్డ్ కాయిన్స్ నేమ్డ్ ద పగోడాస్. ఓకేనా? వాళ్ళ గోల్డ్ కాయిన్ నేమ్స్ ఏంటి? పగోడాస్. ఈ పగోడాస్ మనకి ఏన్షియంట్ లో ఎక్కడో తగిలింది, నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరైనా మన క్లాసెస్ వింటే ఒకసారి దీన్ని నాకు కమెంట్ సెషన్ లో పిన్ చేయండి. సో నేను ఎందుకు అడుగుతున్నానంటే మీకు ఒక రీకాల్ అవుతుంది కాబట్టి నేను అడుగుతున్నాను. ఓకేనా? తర్వాత 1623 తీసుకుంటే అంబోనియా మాస్క్రీవ్. ఇది వచ్చేసి మనకి ఈ అంబోనియా మాస్క్రీవ్ ఎక్కడ జరిగింది అంటే టుక్స్ ప్లేస్ ఇన్ ఇండోనేషియాలో జరిగింది. ఇది ఎందుకు ఎవరెవరికి మధ్య జరిగింది అని అంటే చూడండి, ఇక్కడ ఇండోనేషియాలో డచ్ కిల్డ్ 10 ఇంగ్లీష్ మ్యాన్ అండ్ 9 జపానీస్. 10 మంది ఇంగ్లీష్ మ్యాన్ అండ్ 9 జపానీస్ ని చంపేశారంట. నెక్స్ట్ 1690 తీసుకుంటే డచ్ హెడ్ క్వార్టర్ ని ట్రాన్స్ఫర్ చేశారు. ఎక్కడి నుంచి? పులికాట్ నుంచి నాగపట్నం. నా క్వశ్చన్, ఈ పులికాట్ ఎక్కడ ఉంది, నాగపట్నం ఎక్కడ ఉంది? సో డచ్ వల్ల ప్రాపర్ ప్లేస్ ఏంటి నాకు మీరు కమెంట్ సెషన్ లో పెట్టండి. నెక్స్ట్ 1759 ఇది ఇంపార్టెంట్ ఖచ్చితంగా. డచ్ వర్ డిఫెటెడ్ బై ద ఇంగ్లీష్ ఇన్ ద డెసిసివ్ బ్యాటిల్ ఆఫ్ బెదరా. సో ఇది ఆల్రెడీ పీవైక్యూలో అడిగారండి, ఇంపార్టెంట్. యూపీఎస్సీ పీవైక్యూలో కూడా ఉంది క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ తీసుకుంటే ఇంగ్లీష్ 1600 ద ఈస్ట్ ఇండియా కంపెనీ. ద కంపెనీ వాజ్ గ్రాంటెడ్ ద రాయల్ చార్టర్. ఎవరు ఇచ్చారు వాళ్ళకి చార్టర్? క్వీన్ ఎలిజబెత్ ఇవ్వడం జరిగింది. సో కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఫర్ ఎన్ని సంవత్సరాలు? 15 years. తర్వాత 1608లో కెప్టెన్ హ్యావ్కిన్. సో కెప్టెన్ హ్యావ్కిన్ ని వాళ్ళు ఎక్కడికి పంపించారు? ఇండియాకి పంపించడం జరిగింది. సెంట్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. వాళ్ళ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి ఒక రిప్రజెంటేటివ్ గా పంపించారు. ఎక్కడికి పంపించారు మరి? కోర్ట్ ఆఫ్ జహంగీర్ కోర్టుకి పంపించారు. ఎందుకు పంపించారు? టు అబ్టైన్ పర్మిషన్ టు ఓపెన్ ఫ్యాక్టరీ ఎట్ సూరత్. అంటే సూరత్ లో వాళ్ళు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ తీసుకొని రా అని పంపించారు. ఓకేనా? సో హీఈస్ ద ఫస్ట్ బ్రిటిష్ సెట్ ఏ ఫుట్ ఆన్ ద ఇండియన్ సాయిల్ అని అంటారు. అంటే ఇండియన్ భూమి మీద అడుగు పెట్టారు అని అంటారు. అప్పుడే బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ టైం. తర్వాత అబ్టైన్ పర్మిషన్ ఓపెన్ ద ఫ్యాక్టరీ. వాళ్ళకి పర్మిషన్ ఎక్కడికి వచ్చింది? వెస్ట్ కోస్ట్ లో ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. తర్వాత 1611 చూడండి, విత్ ఇన్ 3 years లో ద ఇంగ్లీష్ ఓపెన్ దేర్ ఫస్ట్ ఫ్యాక్టరీ. ఎక్కడ ఏర్పాటు చేశారు? సౌత్ మసూలీపట్నం ఇందాక చెప్పాను ఎక్కడుంది, మళ్ళీ కామెంట్ సెషన్ లో పెట్టండి. తర్వాత ఇంగ్లీష్ డిఫెటెడ్ ద ఇంగ్లీష్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళతో ఫైట్ చేయడం జరిగింది. ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ స్వాలీ హోల్. ఓకేనా? ఇది ఎక్కడ జరిగింది? సూరత్ లో జరిగింది. ఇది ఇంపార్టెంట్ పీవైక్యూ. నెక్స్ట్ 1630 ఇంగ్లీష్ వర్ అలౌడ్ టు సెటప్ ద పర్మనెంట్
ఫ్యాక్టరీ ఇంగ్లీష్ వాళ్ళకి పర్మనెంట్ ఫ్యాక్టరీ సూరత్లో ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్స్ అయితే రావడం జరిగింది. 1615 సర్ థామస్ రాయ్ వెరీ ఇంపార్టెంట్ సెంట్ బై ఎవరు పంపించారు కింగ్ జేమ్స్ వన్ ఓకే అండ్ అంబాసిడర్ టు ద కోర్ట్ ఆఫ్ ఏ కోర్ట్ ఎవరి కొట్టుకొచ్చారు జహాంగీర్ కోర్ట్ ఇంపార్టెంట్ ఈ వాజ్ సక్సెస్ఫుల్లీ అప్టైన్ ద రాయల్ ఫార్మాన్ నేను దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మీకు స్టోరీ లాగా ఇంకో క్లాస్లో చెప్తాను ఇక్కడ ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను 1632 వచ్చేసి మద్రాస్ సుల్తాన్ ఆఫ్ గోల్కొండ ఇష్యూడ్ ఏ గోల్డెన్ ఫార్మన్ ఎవరో ఇష్యూ చేశారు గోల్డెన్ ఫార్మన్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఎవరు సుల్తాన్ ఆఫ్ గోల్కొండ ఓకే ఇన్ ఫేవర్ ఆఫ్ ఇంగ్లీష్ ఓకే అండ్ ఇట్ పర్మిటెడ్ దెమ్ టు ట్రేడ్ ఫ్రీలీ ఏమని ఇచ్చారు గోల్డెన్ ఫార్మన్ అంటే ఈ గోల్డెన్ ఫార్మన్ వాళ్ళు ఇచ్చింది ట్రేడ్ అనేది మీరు ఫ్రీగా చేసుకోవచ్చు ఫ్రమ్ ద పోర్ట్ ఆఫ్ గోల్కొండ అన్ అన్యువల్ పేమెంట్ ఎంత అన్యువల్ పేమెంట్ ఎంత ఇవ్వాలంటే ఓన్లీ 500 పగోడాస్ ఇవ్వాలంట మరి పగోడా అంటే ఎంత అండి కామెంట్ సెక్షన్లో పెట్టండి మనం హిస్టరీలో చదువుకున్నాం 1639 ఫ్రాన్సిస్ డే ఓకేనా ఫ్రాన్సిస్ డే తీసుకుంటే ఇక్కడ వాజ్ ఏబుల్ టు అప్టైన్ ద మద్రాస్ అండ్ లీజ్ ఫ్రమ్ ద రాజా ఆఫ్ చంద్రగిరి అండ్ దే ఇంగ్లీష్ సెట్ అప్ దేర్ ఫ్యాక్టరీస్ అండ్ హీ బిల్ట్ స్మాల్ ఫోర్ట్ అరౌండ్ ఇట్ కాల్డ్ ఫోర్ట్ ఆఫ్ సెయింట్ జార్జ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫోర్ట్ ఆఫ్ సెయింట్ జార్జ్ ఎవరు ఏర్పాటు చేశారని కూడా అడుగుతారు ఏ సంవత్సరం అని నెక్స్ట్ 1651 బెంగాల్ ఫస్ట్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ హ్యూగ్లీలో ఓకేనా మరి పర్మిషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు రిసీవింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ ద సుల్తాన్ సుజా రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ ద సుబేదార్ ఆఫ్ బెంగాల్ నెక్స్ట్ 1658 ఓకేనా ఆల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ కంపెనీస్ అన్ని ఇంగ్లీష్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేశారు ఎక్కడెక్కడ బెంగాల్ బీహార్ ఒరిస్సా కోరమండల్ కోస్ట్ దే వర్ బ్రాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఫోర్ట్ సెయింట్ జార్జ్ ఇందాక మనం చెప్పాం కదా ఫోర్ట్ సెయింట్ జార్జ్ కట్టారని ఎక్కడ కట్టారు ఇదిగోండి ఇక్కడ సో ఇక్కడ నుంచి వాళ్ళ ఏమంటారు వాళ్ళ కంట్రోల్ అంతా ఎక్కడ నుంచి జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి జరుగుతుంది మన సెయింట్ జార్జ్ నుంచి నెక్స్ట్ 1619 మరి సెయింట్ జార్జ్ ఎక్కడ కట్టారనేది కూడా చూసుకోవాలి ఓకేనా 1690 జాబ్ కార్నోక్ సో హీ ఎస్టాబ్లిష్డ్ ఏ ఫ్యాక్టరీ ఎక్కడ కట్టారు ఫ్యాక్టరీని సుతనుతి ఓకేనా సుతనుతి మరి సుతనుతి ఎక్కడ ఉంది కామెంట్ సెక్షన్ లో పెట్టండి విచ్ వాజ్ ద ఫోర్టిఫైడ్ ఇన్ 1696 అండ్ ఇట్ వాజ్ కాల్డ్ ఫోర్ట్ విలియమ్స్ ఓకే దీన్ని ఏమంటాము ఫోర్ట్ విలియమ్స్ అని అంటాము గుర్తుపెట్టుకోండి ఇది ఎవరు కట్టారు పర్సన్ నేమ్ అండ్ ద నేమ్ అంటాము 1698 ఇంగ్లీష్ కంపెనీస్ అబ్టైన్డ్ ఫ్రమ్ సుబాదర్ ఓకేనా సుబాదర్ ఆఫ్ బెంగాల్ ఉస్ ఖాన్ అండ్ ద జమీందార్ ఆఫ్ సుతనుతి కాలికట్ ఇక్కడ చెప్పాను కదా ఇందాక సుతనుతి ఎక్కడ వచ్చింది మనకి ఇక్కడ వచ్చిందండి ఇది ఓకేనా సుతనుతి కాలికట్ అండ్ గోబిందపూర్ సో ఇవి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి ఇది ఎంత ఇంపార్టెంట్గా నేను మీకు ఇయర్ వైజ్గా అన్ని ఇంపార్టెంట్ చెప్తున్నాను నెక్స్ట్ 1700 ఇది ఇంపార్టెంట్ మళ్ళీ బెంగాల్ ఫ్యాక్టరీస్ వర్ ప్లేస్డ్ అండర్ ద ఫోర్ట్ విలియం ఓకేనా తర్వాత సూన్ దీస్ విలేజెస్ ఆర్ బికమ్ ద సిటీ ఆఫ్ కలకత్తా సో కలకత్తా సిటీ ఎలా ఏర్పడింది మీకు ఒక మీరు మోడర్న్ హిస్టరీలో చదివితే ఇక్కడ 3 విలేజెస్ కలిపి కలకత్తా సిటీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది దాని ముందు ఒక వార్ జరుగుతుంది ఈ స్టోరీ అంతా నేను మన వేరే క్లాస్లో చెప్తాను ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను 1662 బాంబాయి తీసుకుంటే కింగ్ చార్లెస్ టూ ఓకేనా కింగ్ చార్లెస్ టూ రిసీవ్డ్ ఏ బాంబాయి యాజ్ ఏ డౌరీ ఇక్కడ కింగ్ చార్లెస్ టూకి బాంబాయిని కట్నంగా ఇవ్వడం జరిగింది ఎందుకు ఆన్ మ్యారింగ్ ద పోర్చుగీసు ప్రిన్సెస్ ని పెళ్లి చేసుకోవడం వల్ల సో ఇప్పుడు బాంబాయి ఎవరి అండర్ లో ఉండేది ఫస్ట్ పోర్చుగీసు అది ఎవరికి ఇచ్చారు అనేది కూడా చూసుకోవాలి ఎందుకు ఇచ్చారు డౌరీ కింద ఆల్రెడీ ఇది పీవైక్యూలో అడిగారు అండ్ 1668 తీసుకుంటే ద కింగ్ ట్రాన్స్ఫర్డ్ బాంబాయి టు ద కంపెనీ ఆన్ అన్యువల్ రెంట్ కింద ఇచ్చేసారండి ఎంత అండి 10 పౌండ్స్ 1717 ఫారూక్ షియార్ వెరీ ఇంపార్టెంట్ ఫారూక్ షియార్ గ్రాంటెడ్ ద ఇంగ్లీష్ కంపెనీ వాల్యుబుల్ ట్రేడింగ్ ప్రివిలేజెస్ అండర్ ద ఫార్మన్ ఆఫ్ 1717 it's described the magna carta of the company remember this very important next French సో ఫ్రెంచ్ వాళ్ళు ఎప్పుడండి 1664 ఫ్రెంచ్ ట్రేడింగ్ కంపెనీ సో ఇంపార్టెంట్ ఈవెంట్ తీసుకుంటే ఇక్కడ కోల్బర్ట్ ఫార్మ్డ్ ద కంపెనీస్ ఓకేనా కంపెనీ ఇండస్ ఓరియంటల్స్ అండ్ ఫ్రెంచ్ ట్రేడింగ్ కంపెనీ తీసుకుంటే అండర్ ద గవర్నమెంట్ షిప్ ఆఫ్ ఎవరి గవర్నమెంట్ షిప్ అండి కోల్బర్ట్ గ్రాంటెడ్ ఏ లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరు ప్రొవైడ్ చేశారు వీళ్ళకి ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి కింగ్ లోవిస్ 14 సో ఇది మనకి వరల్డ్ హిస్టరీలో స్టోరీ ఉంటుంది వరల్డ్ హిస్టరీ చదివినప్పుడు ఈ ఫ్రెంచ్ రివల్యూషన్ లో మనకు
అది చదివితే ఈ స్టోరీ అంతా తెలుస్తుంది. వాళ్ళు ఫ్రెంచ్ రివల్యూషన్ వల్ల చాలా లాస్ అయితారు. సారీ. సో, లాస్ అయినప్పుడు వాళ్ళు ఇండియా బెస్ట్ ప్లేస్ మనకి బిజినెస్ చేసుకోవడానికని డిసైడ్ అయ్యి ఇక్కడికొస్తారన్నట్టు. అబ్బా! లాస్ట్ పాయింట్‌కొచ్చినాక దగ్గొచ్చి. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి 1667 వచ్చేసి ఫ్రాన్సిస్కో కారూన్. ఇతనొచ్చేసి డైరెక్టర్ జనరల్ అండి. ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఏర్పాటు చేశారు? సూరత్‌లో. 1669 తీసుకుంటే ఫ్యాక్టరీ వాస్ సెటప్ అట్ మచిలీపట్నం. అండ్ 1672 తీసుకుంటే ఫ్రాన్సిస్ మార్టిన్. సో, హీ రిసీవ్డ్ ఏ విలేజ్ యాస్ ఎ గ్రాంట్. ఇక్కడ అతను విలేజ్‌ని గ్రాంట్‌గా రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద కింగ్ ఆఫ్ బేజాపూర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ అండ్ హీ ఫౌండెడ్ ఏ పుడుచ్చేరి. పుడుచ్చేరి అప్పుడు ఎవరికి క్యాపిటల్‌గా ఉందండి? ఫ్రెంచ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్. 1672 తీసుకుంటే ఫ్రెంచ్ రిసీవ్డ్ సైట్ నియర్ కలకత్తా వేర్ దే బిల్ట్ ఏ టౌన్. ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ ఒక సైట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఏదైతే టౌన్ కట్టారో ఏం టౌన్ అండి అది? చాందేర్ నగోర్. రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్. 1693 తీసుకుంటే డచ్ స్నాచ్డ్ ద పాండిచ్చేరి అండ్ ఇట్ వాస్ రీస్టోర్ చేసుకున్నారు. ఎవరు? ఫ్రెంచ్ అండర్ ద ట్రీటీ ఆఫ్ రెస్విక్. ఇక్కడ మనం తీసుకుంటే ఈ పాయింట్ మీకు కొంచెం క్లారిటీ చూసుకోండి. మనకి ఫస్ట్ డచ్ వాళ్ళు వాళ్ళ క్యాపిటల్ ఎక్కడ కట్టుకున్నారు అనేది ఒకటి చూసుకోవాలి. తర్వాత దాన్ని మళ్ళీ ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు కట్టుకున్న క్యాపిటల్‌ని మన డచ్ వాళ్ళు తీసుకున్నారు. తర్వాత మళ్ళీ దాన్ని ఫ్రెంచ్ వాళ్ళు మళ్ళీ రీస్టోర్ చేసుకున్నారు. సో, ఎలా రీస్టోర్ చేసుకున్నారు? ద ట్రీటీ ఆఫ్ రెస్విక్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నేను మీకు ఇది ఎక్స్‌ప్లనేషన్ డీటెయిల్‌గా క్లాస్‌లో చెప్తాను. తర్వాత 1697 టు 1739 తీసుకుంటే అదర్ ఫ్రెంచ్ ఫ్యాక్టరీస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది డిఫరెంట్ ప్లేసెస్‌లో. సో, ఇది ఇక్కడ వరకి మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నేను రిమైనింగ్ ఇది మన క్లాస్‌లో అసలు బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ స్టోరీ అనేది క్లాస్‌లో చెప్తాను. సో, ఇవైతే ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచి ఒక 5-6 క్వెషన్స్ ఆల్రెడీ పీవైక్యూలో వచ్చాయి. సో, అందుకే ఈ స్లైడ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఈ ఒక్క పాయింట్ వదిలేయాలి అనేది కూడా పెట్టుకోకండి. ఖచ్చితంగా ఈ ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ నేను చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.